దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరి దేవుని యొక్క కృప కనికరములను బట్టి గత నెలంతయు కూడా ఈ 31వ తేదీ వరకు దేవుడు మనందరం కూడా కాచి కాపాడి ఆయన సన్నిధిలో ఇలాగ నిలవబెట్టినటువంటి దానం బట్టి దేవాలయానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞత హృదయాలతో ప్రభుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అదేవిధంగా ఇంతవరకు నడిపించినటువంటి సహోదరుడు వేణుగోపాల్ గారికి కూడా వందనాలు. అలాగనే మరి పరిచర్యలో సహకరించిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయన త్రోవలో నడుస్తూ ఉంటున్నప్పుడు, ముఖ్యంగా నమ్మి విశ్వసించి బాప్తిస్మము పొంది రక్షణ పొందిన తర్వాత ఇక మనము దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది మనము నేర్చుకోవాలి. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఉంటారో, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారో, వారందరూ కూడా మనుషుల మీద ఆధారపడము కాదు కానీ దేవుని మీద ఆధారపడడం అనేటువంటిది నేర్చుకోవాలి. అదే వాక్యాన్ని ఈరోజు మనం అందరం కూడా చదువుకొని ఉన్నాం. దావీదు కీర్తన 118వ అధ్యాయంలో 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, మనము కంప్లీట్గా ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన త్రోవల్లో మనం నడుస్తున్నామో, కంప్లీట్గా మనము ఆయన మీదే ఆధారపడి జీవించడం అనేటువంటిది మనం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో, దేవుని వాక్యంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తి పరులు ఉంటూ ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉంటున్నారు. ఆ మొదటి నుండి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, సృష్టి ఆరంభం నుంచి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఇంకా బేస్ పెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేకమైనటువంటి పరిశుద్ధులు, భక్తిపరులు అనేక మంది ఉంటూ ఉన్నారు. దీనికి సాదృశ్యంగా మన చేతిలో ఉన్నటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి అది ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ఎటువంటిది అంటే ఒక అద్దం లాంటిది మాట. అద్దంలో మనం ఎలాగైతే మన ముఖాన్ని చూసుకొని
సరి చేసుకుంటామో, ఎక్కడైనా చిన్న మచ్చ, చిన్న డాగు, చిన్న కళంకము ఏదైనా ఉంటే అలాగా మనం వచ్చేస్తామండి మందిరానికి, రాము కదా. ఏం చేస్తాం? దాన్ని సరి చేసుకుంటాం. అట్లీస్ట్ ఒక దగ్గర పౌడర్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని మళ్ళా జాగ్రత్తగా అంతా ఒకలాగా ఉండేటువంటి రీతిలో మన ముఖాన్ని సరి చేసుకుంటాం. కళ్ళకి ఏదైనా పుసులు కానీ, ఈ సందుల్లో ఏమైనా పాచి కానీ, ఉమ్ము కానీ, ఏ విధమైనటువంటి అశుద్ధమైనటువంటిది ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దానిని మనము అలాగే వచ్చేస్తామా? అలాగే వచ్చేస్తారా? రాదు. ఏం చేస్తాము? దాన్ని మనం సరి చేసుకొని, దాన్ని క్లీన్ చేసుకొని, మనం దేవుని సన్నిధికి కాదు మరి ఎక్కడికి వెళ్ళినా సరే మనము శుభ్రంగా వస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే ఈ వాక్యము కూడా అటువంటిదే. ఈ వాక్యములో పక్షపాతం లేదు. ఈ వాక్యంలో ఏ విధమైనటువంటి ద్వంద్వ నీతి లేదు. ఒకే నీతి, ఒకే మాట, ఒకే శాసనం, అది దేవుని మాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు వారి యొక్క జీవితాల్లో ఒక చిన్న కోణాలు, కొన్ని సందర్భాల్లో భక్తులే తప్పటడుగులు వేసినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వారి యొక్క స్వనీతి మీద ఆధారపడి, వారి నిర్ణయాలు తీసుకున్నారు. స్వనీతి మీద ఆధారపడి ఆ నీతిని, వారి నీతిని దేవుని మీద ఆధారపడకుండా వారి నీతిని అవలంబించారు. తద్వారా అనేకమైనటువంటి పనిష్మెంట్లు, అనేకమైనటువంటి సమస్యలు వారికి ఎదురయ్యాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాసినప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశము ద్వారా రాయించినప్పుడు అటువంటి విషయాలన్నీ కూడా తొలగించవచ్చు. ఎవరిదైనా బయోడేటా, బయోగ్రఫీ రాసుకున్నారు అనుకోండి, వారు ఏం చేస్తారు? వారిలో ఉన్నటువంటి పాపపు క్రియలను కానీ, దేవునికి ఇష్టం లేని క్రియలను కానీ వారి బయోడేటాలో రాసుకోరు, వారి బయోగ్రఫీలో వారు రాసుకోరు. అంతా మంచిగా రాసుకుంటారు కదా. కానీ పరిశుద్ధ గ్రంథం అలా కాదు. ఒక హెచ్చరికతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యము. ఎంత పెద్ద భక్తుడైనప్పటికీ కూడా ఆ భక్తుడు ఎక్కడైతే తప్పిపోయాడో ఆ విషయాన్ని కూడా తేట తెల్లంగా చూపించేటువంటి ఈ గ్రంథం ఇది. హల్లెలూయా. ఉదాహరణగా చెప్పుకోవాలంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము ఆ యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు, కరువు కాలం వచ్చినప్పుడు, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబద్ధం ఆడతాడు. ఏమన్నా అబద్ధం ఆడతాడు? తన భార్యని చెల్లి అంటాడు. ఎందుకంటే తన భార్యను బట్టి అతన్ని ఎక్కడ చంపేస్తారో అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క స్వనీతితో తప్పు చేస్తాడు. ఆ తర్వాత ఏ విధముగా సమస్య ఏర్పడిందో మనం అందరము చూస్తాం. కానీ దేవుడు దాన్ని సరిచేసినట్టుగా చూస్తాం. అలాగే నోవాహు జీవితంలో కూడా, నోవాహు ఇదంతా జరిగిపోయిన తర్వాత దిగంబరుడై గుడారంలో ద్రాక్షరసము తాగి మత్తుగా పడిపోయినట్లుగా, తన వస్త్రం కూడా ఎట్లాగుందో సరిగా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టుగా నోవాహు గురించి కూడా రాయబడింది. అదే విధముగా దావీదు గురించి కూడా రాయబడి ఉంది. దావీదు ఆ యొక్క బెత్షెబాతో, ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపము చేసినటువంటి సంఘటన కూడా రాయబడింది. అలాగనే హిజ్కియా గురించి కూడా రాయబడింది. హిజ్కియా విగ్రహారాధన చేసినట్లుగా కూడా రాయబడింది. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు గురించి, కొత్త నిబంధనకు వస్తే పేతురు గురించి, పేతురు ముమ్మారు బొంకినటువంటి సంఘటన కూడా రాయబడింది. పౌలు గారి గురించి మాట్లాడుకుంటే, పౌలు గారు స్త్రీలను, పిల్లలను ఈడ్చుకోలేటువంటి పరిస్థితి
సువార్త చెప్పకుండా అడ్డగించినటువంటి సౌలుగా ఉన్నటువంటి గత జీవితాన్ని కూడా రాయబడి ఉంది. ఈ విధముగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఏ విధమైనటువంటి పక్షపాతము కూడా లేదు. హల్లెలూయా. భక్తులైనటువంటి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కోణాలను కూడా, ప్రతి కోణాన్ని కూడా అది చూపిస్తూ ఉంది. ప్రతి కోణాన్ని కూడా చూపిస్తూ ఉంది. అందులో ఎక్కడ కూడా మార్పు లేదు. మంచి అది రాయకపోతే దేవుడు ఇంకా మహిమపరచబడతాడు కదా. అలాగనే లోతు విషయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లోతు కుమార్తెల విషయంలో ఎంతో బహు ఘోరమైనటువంటి పాపము క్రియలు కూడా ఇందులో ఉంటూ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ దేవుడు పక్కన పెట్టలేదు, దాన్ని రాయించడానికి అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే అవి మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. మనకొక హెచ్చరికగా ఉండాలా. పితరులు చేసినటువంటి తప్పులు, పితరులు చేసినటువంటి పాపాలు మళ్ళా మనం ఎవరము కూడా చేయకూడదు. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ విపులముగా తేటపరచబడింది. హల్లెలూయా. సహోదరు విజయ గారు ప్రార్థన చేస్తూ మంచి మాట, ప్రభా నీ వాక్యాన్ని సూటిగా తేటగా మాట్లాడండి నాయన. హల్లెలూయా. దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది, తేటగా మాట్లాడుతుంది. అందులో ఏ విధమైనటువంటి మార్పు లేదు. అందులో ఏ విధమైనటువంటి కళంకము కానీ ఏ విధమైనటువంటిది కూడా లేదు. మార్పు లేనటువంటిది దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన బ్రతుకులను సరిచేసుకోవడానికే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన చేతికి అందించాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము అర్థం వంటిది, చాకలి వాని సబ్బు లాంటిది, చీపురు వంటిది, చేట వంటిది, అగ్ని వంటిది, సుత్తి వంటిది, దీపము వంటిది, నూనె వంటిది, తేనె వంటిది. ఏ విధముగా మధురమైనటువంటి వెండి బంగారము కంటే కోరదగినటువంటిది దేవుని యొక్క వాక్యము. మళ్ళా మొదటికి వచ్చాడు రా బాబు అనుకుంటారు. చదువుతున్నారా మరి ఇంత గొప్ప వాక్యాన్ని రోజు? అర్థంలో చూసుకుంటున్నారా? అర్థంలో చూసుకోకపోతే, వాక్యం చదవకపోతే ఇంకా నీ కంట్లో నలుసులు పులుసులు అలాగే ఉన్నాయి మాట. ఏమండి, నీ ముఖం అంటుకున్నటువంటి దరిద్రం ఇంకా అలాగే ఉంది. నువ్వు తుడుచుకోవట్లేదు, నువ్వు దాన్ని కడుక్కోవట్లేదు. వాక్యం ఎవరైతే చదువుతారో ఆ వాక్యాన్ని చదివినటువంటి వారు వారి జీవితాన్ని కడుక్కుంటూ ఉంటారు, శుద్ధి చేసుకుంటూ ఉన్నారు. వాక్యం చదువుతున్నటువంటి వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే స్వనీతి, వారు భక్తులే, వారు విశ్వాసులే. వారి యొక్క విశ్వాసంలో మనము తూనిక వేసుకుంటే కనీసము వారి కాలు పాతదోలికి కూడా మనం సరిపోమేమో. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసులు. అంత గొప్ప విశ్వాసులు అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి నిర్ణయం ఏమిటంటే స్వనీతి. వారి సొంత నీతితోటి వారు గట్టెక్కాలని వారు అనుకున్నారు. గట్టెక్కారా అంటే లేదు. వారు భయంకరమైనటువంటి దేవుని యొక్క కోపాన్ని వారు చూశారు, వారు రుచి చూశారు. శపించబడలేదు కానీ వారు దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతని చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరిలో స్వనీతి మీద ఆధారపడినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక మహానాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు మోషే. హల్లెలూయా. మోషే గొప్ప నాయకుడు. మోషే గొప్ప నాయకుడు. మోషేకున్నటువంటి బిరుదు ఏంటంటే సాత్వికుడు. మోషేకున్నటువంటి గొప్ప
బిరుదు ఏమిటంటే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అంటే మంచి గృహ యజమానిగా ఉంచినటువంటి, మంచి నేర్పరితనము కలిగినటువంటి మంచి నాయకుడిగా కుటుంబాన్ని ఏరడం కాదు, కొన్ని వేల కుటుంబాలని, లక్షల కుటుంబాలని ఏలినటువంటి గొప్ప నాయకుడు మోషే. అయితే ఈ యొక్క నాయకుడైనటువంటి మోషే తన జీవితంలో స్వనీతి మీద ఆధారపడ్డాడు. తన జీవితంలో స్వనీతి మీద ఆధారపడ్డాడు, తన సొంత నీతి మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో 64:6 వచనము, మా నీతి క్రియలన్నీ ఎలాగున్నాయట? మురికి గొడ్ల వలె ఉన్నాయి. ఏమండి, మన నీతి క్రియలన్నీ ఎలాగున్నాయంట? మురికి గొడ్లు అంట. చాలా మంది అనుకుంటారు బలులిస్తే పాపం పోతుందని, ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తే పాపం పోతుందని, ఎందులోనో మునిగితే పాపం పోతుందని, లేకపోతే ఫలానా పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుందని, ఇలాగ మనుషులు వారి యొక్క స్వనీతి ద్వారా, వారి సొంత నీతి ద్వారా వారు భ్రమలో వారు బతుకుతూ ఉంటున్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మనుషుని యొక్క స్వనీతి క్రియలు మురికి గుడ్డల వంటివి. లంచాలతో, వ్యభిచారముతో, దుర్మార్గముతో, తప్పుడు క్రియలతో, తప్పుడు వ్యాపారాలతో సంపాదించినటువంటిది అంతా తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తారు? బంగారం దేవుని హుండీలో వేసేస్తా ఉంటారు. ఎందుకు? మా దేవుడు లేదా మా దేవత మమ్మల్ని కరుణించింది అని. ఆ మధ్య కాలంలో జనార్దన్ రెడ్డి అనుకుంటాను ఒకడు ఉండేవాడు, మైనింగ్ మాఫియా. గాలి బాగా గుర్తుంది మీకు, ఇంటి పేరుతో సహా చెప్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, వాడు బంగారము తాలూకా కొన్ని కిరీటాలో, ఆభరణాలు, కుర్చీ తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడికి సమర్పించాడంట. వాడు చూస్తే చేసే పని అంతా కూడా మాఫియా. అటువంటి వాటిని దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు స్వనీతిని ఎప్పుడు ఇష్టపడాడు. మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను కదా, నీవు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని మీద నీవు ఆధారపడాలి. ఇక్కడ మోషే జీవితం గురించి మనం మాట్లాడుకుంటే, మోషే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మోషే పుట్టినప్పుడే చనిపోవలసినటువంటి వాడు, కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ద్వారా కాపాడబడి ప్రాణము పోకుండా దేవుడు తన కృప ద్వారా మోషేని బ్రతికించాడు. అందుకే నీళ్ళలో నుంచి తీయబడినటువంటి వాడు కనుక మోషే అని పేరు పెట్టింది అక్కడ రాజకుమార్తె. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనము వాక్యాన్ని గమనించినట్లయితే మోషే యొక్క పెంపకం అంతా కూడా చాలా జాగ్రత్తగా జరిగింది. ఎలా జరిగిందంటే ఏ విధమైనటువంటి లోటు లేకుండా తన యొక్క పెంపకం జరిగింది. ఎందుకంటే ఆ హెబ్రీ వంశంలో పుట్టినటువంటి మోషే ఐగుప్తు యొక్క రాజకుమార్తెకు దొరికాడు కాబట్టి రాజకుమారుడికి ఉన్నటువంటి భోగాలన్నీ కూడా మోషే అనుభవిస్తూ ఉన్నాడు. ఎటువంటి లోటుపాట్లు లేవు, ఎటువంటి కొరత లేదు, కొదువ లేదు, కొలత లేదు. ఇక సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అంత మట్టుకే కాదు, అన్ని రంగాల్లో కూడా ఆరితేరినటువంటి వాడు మోషే. మంచి బలాఢ్యుడు, అన్ని రంగాల్లో కూడా ఆరితేరాడు. అయితే పుట్టినప్పటి నుంచి మట్టుకు తన తల్లి అయినటువంటి యెకోబెత్ అమ్మగారు జాగ్రత్తగా దేవుని బిడలకును ఐగుప్తీయులకును మధ్యన వ్యత్యాసం ఏమిటో
వారి గొప్పతనం ఏమిటో, నీవు నమ్ముకున్నటువంటి దేవుని గొప్పతనం ఏమిటో ఉగ్గుపాలతో పెట్టి నేర్పించిందండి. ఉగ్గుపాలతో పెట్టి పాల వంటి దేవుని వాక్యాన్ని, దేవుని మాటలని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతను నేర్పించింది. ఐగుప్తు దేశములో, ఐగుప్తు యొక్క రాజ్యములో, ఐగుప్తు యొక్క రాజకోటలో నివసిస్తున్నప్పటికీ కూడా మోషేకి ఏ విధమైనటువంటి ఐగుప్తు తాలూకా అలవాట్లు ఏమీ కూడా అంటుకోకుండా పెంచింది. ఈరోజు నీ బిడ్డలను నీవు అలాగే పెంచాలా. గత వారము శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, యాబాలు కొండ శాపముల కొండ. ఎందుకు శాపం వచ్చింది అంటే, శిల్పి చేతిలో మలచబడినటువంటి విగ్రహములను, చెక్కిడు విగ్రహములను, వాటిని ఆరాధించు వారందరికీ కూడా శాపము కలుగును గాక అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమనాలంట? ఆమేన్ అనాలంట. ఆమేన్ అంటే అర్థం ఏంటండి? అట్లే జరుగును గాక. కాబట్టి నీ బిడ్డలను నీవు పెంచుతూ ఉంటున్నప్పుడు ఐగుప్తు తాలూకా అలవాట్లు, ఐగుప్తు తాలూకా ఏవి వారిని అంటకుండా చిన్నతనము నుంచే నీవు పెంచాలా. సండే స్కూల్కి పంపాలా, యవన సమాజానికి పంపాలా, దేవుని సన్నిధిలో ఆరాధనకి నీ ఒక్కదానివే ఉదయాన్నే లేచి తయారైపోయి వచ్చేయడం కాదు. వారిని నిద్రలేపి వారు తయారైనంత వరకు అక్కడ కూర్చొని వారిని తయారవగొట్టి, పదండ్రా గుడికి, మీరు ముందు పదండి, వెనకాల నేను వస్తానన్నట్టుగా నీవు వారిని సిద్ధపరచాలా. నీ మట్టుకు నీవు పరిగెత్తుకుని మందిరానికి వచ్చేయడం కాదు. వారి మందిరానికి వస్తున్నారా, రావట్లేదా అనేటువంటిది కూడా నీవు గమనించాలా. ఒక వాక్యం కాకపోతే ఒక వాక్యమైనా వారి హృదయంలోకి వెళ్ళి గుచ్చుకుంటుంది. ఒక వాక్యం ద్వారా అయినా సరే దేవుడు మాట్లాడుతాడు వారితో. లేకపోతే ఐగుప్తులో వారు కలిసిపోతారు సుమా. ఐగుప్తు అలవాట్లో వారు కలిసిపోతారు సుమా. ఐగుప్తీయులు ఎలాగైతే ఎర్ర సముద్రము మధ్యలో వారు మునిగిపోయారో అలాగే సాతానుగాడు ముంచేస్తాడు సుమా. మీరు జ్ఞాపకం చేసుకో. మోషేను పెంచింది తల్లి. ఐగుప్తు యొక్క ఆచారాలు, వ్యవహారాలు అంటుకోకుండా పెంచింది యెకోబెత్ అమ్మగారు. ఈరోజు నీ బిడ్డలను పెంచుతున్నావా? లేదా వారితో ఒకరుగా ఉంటున్నారా బిడ్డలు? అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మోషే పెరుగుతూ ఉంటున్నాడు, మంచి యవనప్రాయుడు అయ్యాడు. అయితే అక్కడ చూస్తూ ఉంటున్నటువంటి అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే మోషే యొక్క హృదయము చలించుకుపోతుంది. ఏ విషయాలు చూస్తున్నాడు? ఐగుప్తీయులైనటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని భయంకరంగా వారిని హింసిస్తూ ఉన్నారు. ఇలాంటి హింస కాదు, చాలా భయంకరమైనటువంటి హింస, బానిసత్వాన్ని వారు అనుభవిస్తున్నారు. బానిస బ్రతుకులు వారు అనుభవిస్తున్నారు. ఈ విషయాల్ని ఏ రోజుకి ఆ రోజు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మోషే చూస్తూ ఉన్నాడు. కానీ అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. చేతులు బిగబెడతా ఉన్నాడు, పళ్ళు కొరుకుతా ఉన్నాడు. యవనస్తుడు కదా, యవనస్తులకి ఉడుకు రక్తం అంటారు కదా, ఆ పళ్ళు కొరుకుతా ఉన్నాడు. మీరు పళ్ళు ఎవరి మీద కొరికినా తల్లిదండ్రుల మీద కొరకండి. యవనస్తులరా, కోప్పడకండి తల్లిదండ్రుల మీద. ఎందుకంటే యాబాలు కొండ మీద రెండో శాపం వాళ్ళకే. యాబాలు కొండ మీద రెండో శాపం వాళ్ళకే. తల్లిదండ్రులను ఎదిరించే వారికి, తల్లిదండ్రులు చూడలేని వారికి, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వారికే రెండో శాపం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తు బానిసత్వం ఇశ్రాయేలు మీద చాలా ఎక్కువగా ఉంటున్నప్పుడు మోషే చలించిపోయాడు. చూడలేకపోతున్నాడు, దౌర్జన్యాన్ని చూడలేకపోతున్నాడు, అక్రమాన్ని చూడలేకపోతా ఉన్నాడు, వారి దుష్టత్వాన్ని చూడలేకపోతా ఉన్నాడు. లోపల ఎంతో మదన పడిపోతున్నాడు. యవనస్తుడు కాబట్టి, బలాఢ్యుడు కాబట్టి, అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చాలా ఆ లోపల రక్తం మరిగిపోతా ఉంది, రక్తం ఉడికిపోతా ఉంది. ఇదిగో ఎంత
బహు భయంకరంగా వీరిని హింసిస్తున్నారు, బహు భయంకరంగా వీరిని చిత్రవద చేస్తున్నారని ఇక చూశాడు 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 ఇక ఉండబట్టలేక ఏం చేసిందో తెలుసా? నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము. బైబిల్ తెచ్చారు కదూ? నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండరి. అయితే అప్పుడు అతడు న్యాయము చేసిన వాడిని చూచి నీవేళ అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావు అని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగా తీర్పనగా నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవాలని అనుకొనుచున్నావా నేను? అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను. గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి దగ్గర కూర్చుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బానిసత్వాన్ని భయంకరముగా హింసిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని, హింస పొందుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూడలేక మోషే యొక్క స్వనీతి, తన సొంత నీతి ఏంటి? ఆ కొడాలు కొడుతూ పని చేస్తున్నటువంటి ఆ ఐగుప్తుని చూసి ఏం చేశాడో తెలుసా? వెంటనే అక్కడ అతన్ని చంపేశాడు. ఐగుప్తీయుడు క్రూరుడు, ఐగుప్తీయుడు దుర్మార్గుడు, ఆ ఐగుప్తీయుడు బహు భయంకరమైనటువంటి వాడు. వాడిలో ఏ విధమైనటువంటి మనస్సాక్షి లేదు. ఇశ్రాయేలు ప్రజల్ని కొడుతూ ఉంటున్నప్పుడు మోషే చూస్తూ ఉండలాగా ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇక్కడే ఉన్నారా? ఏం చేశాడు? ఆదిలక్ష్మి గారు ఏం చేశాడు? చంపేశాడు. ఏం చేస్తాడు గోపమ్మ? చంపేశాడు. ఇక్కడే ఉండాలి, మైండ్లు కూడా ఇక్కడే ఉండాలి. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ లాగా ఉండకూడదు మనం. చంపేశాడు. చంపేసి ఏం చేశాడండి? ఇసుకలో కప్పెట్టేశాడు. ఎవరండి? వెనకాతలు ఎవరున్నారు అక్కడ? ఫ్యాన్ దగ్గర శ్యామ్ గారు ఏం చేశారు? ఇక్కడ నిలబెడితే మొత్తం కనబడుతుంది, మూల ఉన్న వాళ్ళు సహా. ఆ మూల జీవన్ కూర్చున్నాడు. రైట్. ఏం చేశారండి? చంపేశాడు. చంపేశాడు. చంపడం మంచిదా కాదా? చంపడం మంచిదా కాదా? ఏమండి, మనకి న్యూస్ పేపర్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం, వీడు పలానా వాళ్ళని రేప్ చేశాడండి, పలానా వాడిని హత్య చేశాడండి, పలానా. ఈ మధ్య కాలంలో భయంకరమైనటువంటి విషయాలు ఏంటంటే, భార్యలు ఏం చేస్తున్నారంటే ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత పనికి మాలినటువంటి అంటే. అందుకే వాక్యం చెప్తుంది, వేశ్య లోతైనటువంటి గొయ్యి అంట. వేశ్య లోతైనటువంటి గొయ్యి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని బతకాలా. ఫస్ట్ నుంచే పెళ్ళి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్న తర్వాత సర్వస్వము భర్త అన్నట్టుగా నువ్వు బతకాలా. అంతేగాని తప్పుడు దారుల్లో, తప్పుడు త్రోవలో నడుస్తూ యెజబేలు జీవితం అదంతా కూడా. ఏమంటే యెజబేల్లో నువ్వు బ్రతికితే దేవుని యొక్క భయంకరమైనటువంటి శాపాన్ని నువ్వు చూస్తావు. ఎంత భయంకరమండి. ఇటువంటి వారు మనకి వార్తాపత్రికల్లోనూ ఈ టీవీల్లోనూ కనబడుతుంటే ఇతరులందరూ కూడా చంపేయాలి అంటారు. క్రైస్తవుడు ఏమంటాడు? ఏమంటాడు? అనడానికి కూడా మనకు నోరు రాదు. అనడానికి మనకి
నోరు రాదు. వస్తుందా? రాదు. ఎందుకు? ఇదేంటి ప్రభువా, వీడు ఎంత పాపి, వీడు ఎంత పాపం చేశాడు, ఇంత పాపిష్టి పని చేశాడు, ఇంత దుర్మార్గుడు, క్రూరుడు, వీడిని ఎలా క్షమిస్తాం ప్రభువా? వీటిని నాశనం అయితేనే బాగుంటుంది. ఓ 4 బుల్లెట్లు వేసి ఎన్కౌంటర్ చేసేస్తేనే బాగుంటుంది అని చెప్పి మన హృదయాలు అటువైపు ఆలోచనలో వెళ్తూ ఉంటాయి. మోషేకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అంత క్రూరత్వం కలిగి ఉంటున్నారు, మృగాల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధమైనటువంటి మనస్సాక్షి లేకుండా బతుకుతున్నారని చెప్పేసి ఏం చేశాడు అంటే చంపేశాడు. చంపేయడమే కాదు, ఇసుకలో కప్పెట్టేశాడు. ఇసుకలో కప్పెట్టేసిన తర్వాత మామూలుగానే చలామణి అయిపోతున్నాడు, ఎవరూ చూడలేదు అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. మళ్ళా ఇంకొక ఐగుప్తీయుడు హిబ్రీయుణ్ణి అనగా ఇశ్రాయేలుని మళ్ళా కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే, రే ఆపో, ఏమి వేసలేస్తున్నావా, ఎందుకు వాడిని అన్యాయంగా కొడుతున్నావు అని లోపల వాడు అన్నాడు, నీవు ఆ హెబ్రీయుని చంపినట్లు నన్ను కూడా చంపేస్తావా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అమ్మో ఈ విషయం తెలిసిపోయింది, ఈ విషయం బయటపడిపోయింది, ఇది రాజు వద్దకు వెళ్తే రాజు నన్ను చంపేస్తాడు. అలాగే వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. రాజుకి ఈ విషయం తెలిసిపోయింది. రాజు అంటాడు, ఇదిగో ఎక్కడ ఉన్నాడో మోషే రాజుని చంపను ఉద్దేశిస్తూ ఉన్నాడు, చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మోషే ఈ విషయం రాజుకు కూడా తెలిసిపోయిందనేటువంటి సంగతి తెలిసి మోషే అరణ్యంలోనికి పారిపోతాడు. మోషే యొక్క స్వనీతి అది, మోషే యొక్క సొంత నిర్ణయం అది. ఆ స్వనీతిలో తప్పుందా రైట్ ఉందా? మాట్లాడరే? స్వనీతిలో తప్పుందా రైట్ ఉందా? మిమ్మల్ని చెప్పండి రవికుమార్ గారు, తప్పుందా రైట్ ఉందా? ఎలాగైనా ఒప్పండి, ఎలాగైనా ఒప్పండి. ఉందా లేదా? ఉంది. లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కరెక్ట్గా వినాలనేటువంటిది నా తాపత్రయం. స్వనీతిలో రైటా రాంగా? కొన్ని లక్షలు ఉన్నటువంటి ఐగుప్తీయుల్ని ఎన్ని రోజులు చంపగలుగుతాడు మోషే? ఈరోజు ఒకడిని, రేపు ఇంకొకడిని, ఎల్లుండి ఇంకొకడిని, అలాగ వారం రోజులు అయిందనుకోండి, వారానికి ఎంతమందిని చంపుతాడు? ఈ 7గురిని చంపే లోపల మోషే ఏమవుతాడు? జైలు పాలవుతాడు, ఉరి శిక్ష పాలవుతాడు, చనిపోతాడు. ఇశ్రాయేలు సంగతి ఏంటి? ఇశ్రాయేలు సంగతి ఏంటి? లక్షల మంది ఉన్నటువంటి ఐగుప్తీయుల్ని ఒక్కొక్కడిని చంపుకుంటూ పోతే ఎప్పటికేంటి తెల్లారుతుంది? వాళ్ళు బానిస బతుకు అలాగే ఉంటుంది. దేవుడు, నీవు అనుకోవచ్చేమో, పాపం చేసినటువంటి వారిని దేవుడు చూస్తూనే ఉంటూ ఉన్నాడు, వారిని క్షమిస్తూనే ఉంటూ ఉన్నాడు, వారి పట్ల తీర్పు తీర్చడం లేదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే చీడపురుగులు లాంటి వాళ్ళు, చీడపురుగుల్ని ఏరి పారేస్తూ ఉంటే దేవుడేంటి ఇట్లాగా క్షమించండి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండమంటున్నాడు. ఇలాగ నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని నీతి వేరు, దేవుని ఉద్దేశము వేరు, దేవుని తలంపు వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి, అతని సైన్యానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యూటర్న్ అవుతాడేమో అవకాశం ఇచ్చాడు. యూటర్న్ అవ్వల. దేవుడే వారి మనస్సులను కఠినపరిచాడు అని రాయబడి ఉంది అక్కడ.
కఠినపరచి 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 ఒకేసారి ఫరో సైన్యం అంతటినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచి పారేశాడు. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. పాపిష్టి మనుషులను ఇష్టపడేటువంటి దేవుడు కాదు. కాకపోతే వారికి అవకాశం ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందించబడుతుంది అంటే సువార్త అనేటువంటిది ఒక అవకాశం, సువార్త అనేటువంటిది ఒక పిలుపుకి లోబడి వారి పాపములను వారు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారా నినివే ప్రజల్లాగా క్షమించబడతారు. లేదా ఆ రావాల్సినటువంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతను దేవుడు ఒక్కొక్కరిని లేపుకుంటూ పోడండి. మొత్తం దుర్మార్గులైనటువంటి వారందరినీ ఒక్కసారి లేపేస్తాడు. ఏమైంది? కాలిఫోర్నియా అగ్గిలో బూడిదైపోయింది. నాట్యం చేసేటువంటి నాట్యకర్తలు, హై క్లాస్ వ్యభిచారిణులు, మన చిన్న చిన్న ఏరియాల్లో చిన్న చిన్న ఇటువంటి స్లమ్ ఏరియాలో కానీ మిడిల్ క్లాసుల మధ్యన కానీ ఈ వ్యభిచారం అనేటువంటిది చేస్తే ఆ మనిషిని సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఒక చీడ పురుగును చూసినట్లుగా చూస్తూ ఉంటారు. వారి కన్నులు అలాగ కనబడుతూ ఉంటాయి. కానీ ఈ క్లాస్ అయినటువంటి వారు క్లాస్గా ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? డేటింగ్ అట. ఏం పేరు అది? డేటింగ్. తెలుగులో ఇంకొక పేరు సహజీవనం. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టారు, సహజీవనం. మొదట్లో నేను సహజీవనం అంటే అనుకున్న వాడిని అంటరాంతనం అమానుషం అని పెట్టారు కదా, అలాగా కుల మత భేదాలు లేకుండా ఒకరికొకరు అన్యోన్యంగా జీవించడం ఏమో సహజీవనం అంటే అనుకున్నాను నేను. తర్వాత ఒక ఆయన దాని గురించి చేట అంత హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇదిరా బాబు సహజీవనం అంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు కాలిఫోర్నియాని ఏం చేశాడు? తగలబెట్టేశాడు. మోషే అనుకుంటున్నాడు తన స్వనీతి, నేను ఒక్కడిని నేను చంపేశాను చాలు అని తన స్వనీతితో ఆలోచన చేశాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే ఏర్పాటు చేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి మోషే ఏర్పాటు చేయబడ్డాడు. ఇదిగో ఐగుప్తు యొక్క పతనము చూడడానికి మోషే ఏర్పాటు చేయబడ్డాడు. విర్రవీగుతూ ఉన్నటువంటి, మాకేంటి అని గర్వముతో విర్రవీగుతూ ఉంటున్నటువంటి మోషే, ఆ ఫరో రాజుకి బుద్ధి చెప్పడం కోసం మోషేని ఏర్పాటు చేశాడు. కానీ మోషే స్వనీతి చేత ఆ ఐగుప్తుని చంపాడు, అరణ్యానికి పారిపోయాడు. వాని యొక్క స్వనీతి వలన జరిగినటువంటి అనర్థము. మోషే ఏం చేయాలా? దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడాలా, దేవునికి మొరపెట్టాలా, దేవుని అడగాల. మొదట్లో మనం నేర్చుకున్నాం కదా, ఏంటది? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే లో. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే లో. మీలో కొంతమందిని అడుగుతాను ఇప్పుడు ఆ మాట, ఒకసారి చెప్పాక మళ్ళీ అడుగుతాను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, అబ్బా ఇది చెప్పగానే తర్వాత సెంటెన్స్ చెప్తున్నారు, నేను చెప్పిందో చెప్పండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, మోషే దేవుణ్ణి ఆశ్రయించలేదు. ప్రభువా నేను చేసిన పని కరెక్టేనా, నా నిర్ణయం కరెక్టేనా అని దేవుణ్ణి అడగలేదు. స్వనీతికి పోయాడు. తనకు తోచినట్లుగా చేయాలని ఆశపడ్డాడు, చేశాడు. ఇలా చేయడం వల్ల జరిగినటువంటి అనర్థం ఏమిటో తెలుసా?
అనంతం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల యొక్క విడుదల 40 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క విడుదల ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది? 40 సంవత్సరాలు ఆలస్యం అయిపోయింది. దేవుడు మోషే 40 సంవత్సరాల వయసులోనే దేవుడు ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడేమో, కానీ మోషే చేసినటువంటి తప్పిదము ద్వారా ఇశ్రాయేలీయులు ప్రజల్ని నడిపించవలసినటువంటి వాడు గొర్రెలు నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాలు కూడా గొర్రెలకు కాపరిగా ఉంటూ ఉన్నాడు, గొర్రెల మందరం పెట్టుకుంటూ ఉన్నాడు 40 years. ఎందుకు? ఈ గర్వాన్ని, ఈ తొందరపాటుని, ఈ స్వనీతిని తీసివేయడానికి, మోషేకి బుద్ధి చెప్పడానికి, మోషేని సాత్వికుడిగా చేయడం కోసమని 40 సంవత్సరాలు దేవుడు మోషేని పరిశీలన చేశాడు, నడిపించాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, నీ శత్రువు నీ మీద చెలరేగుతూ ఉంటూ ఉన్నాడు. నీవు నీ స్వనీతి చేత, అంటే నీకు కలిగినటువంటి ఆలోచన చేత నిర్ణయం తీసుకుంటున్నావా, లేదా నీకున్నటువంటి సమస్యను, నీకున్నటువంటి వేదనను, నీకున్నటువంటి దుఃఖమును ప్రభు పాదాల చెంత పెట్టి నువ్వు గోజాడుతూ ఉన్నావా? నీవు స్వనీతి చేత చేసినటువంటి ప్రతి పని కూడా అది మురికి గుడ్డ వంటిది. అది దాన ధర్మాలు కాదు, అన్న సంతర్పణలు కాదు, మరి ఏ విధమైనటువంటి క్రియలు అయినప్పటికీ కూడా అది నీ యొక్క స్వనీతి, నీ నిర్ణయము కాదు. నీ శ్రమ, నీ వేదన, నీ దుఃఖము, నీ సమస్య ఏదున్నదో నీవు దేవుని దగ్గర నువ్వు పెట్టు, దేవుని నీవు ఆశ్రయించు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు ఆలోచన చెప్పి నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అంతేగాని నీ సొంత నిర్ణయము కాదు, నీ సొంత ఆలోచన కాదు. నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నాలో ఉన్న నాకున్న సంతోషం, నా జీవనాధారము నీవే కదా, నా జీవనాధారము నీవే కదా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ స్వనీతి కాదు, నీ సొంత ఆలోచన కాదు, నీకు నచ్చినట్టు నువ్వు చేయడం కాదు, ఇదే నీతి అని నువ్వు అనుకోవడం కాదు. దేవుని నీతి ఒకటి ఉంది సుమా, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది సుమా. మోషే ఒక ఐగుప్తుని చంపేస్తే సమస్య పోతుంది అని అనుకున్నాడు. దేవుడు మొత్తం ఐగుప్తి సైన్యాన్ని తీసేస్తేనే సమస్య పోతుంది అనుకున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నడిపించాడు. కాబట్టి నీకు ఆలస్యం కలగచ్చు, నీ సమస్య తీసివేయబడడానికి కొంత సమయం పట్టచ్చు, నీవు కొంతకాలము ఓపికతోటి, సహనముతోటి దేవుని కృప కొరకు నీవు కనిపెడుతూ ఉండవలసిందే. కానీ ఖచ్చితంగా ఒకానొక దినాన్ని నీ శత్రువుని నట్టేట్లో ఎర్ర సముద్రంలో ముంచినట్టుగా ఆయన ముంచివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అబ్బా పాస్టర్ గారు నీ శత్రువు అన్నారు కదా, నా శత్రువు నా పక్కింటాడు, లేకపోతే నా శత్రువు నా అన్నదమ్ముడు, నా శత్రువు నా అక్క చెల్లి, నా బంధువు, వీళ్ళు కాదు శత్రువులో. నీకు ఏ సమస్య ఉన్నా
అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందే కావచ్చు, నిన్ను బాధ పెడుతున్నటువంటి వారే కావచ్చు, నీ బాస్, నీ యజమాని కావచ్చు, నీ యజమానురాలే కావచ్చు, మరి ఏ విధమైనటువంటి వారు నిన్ను బాధ పెడుతున్నప్పటికీ కూడా నీ సొంత నీతి నీవు నెరవేర్చక, నీ సొంత నీతి వద్దు, నీ సొంత ఆలోచన వద్దు, నీ ప్రవర్తనే నీవు దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పక్షముగా ఉండి. ఇశ్రాయేలు ప్రజల తర్వాత పాట పాడారు కదా, ఏ పాట పాడారు? యెహోవా, అప్పుడు పాట పాడేలాగా చేస్తాడు దేవుడు. పాడమంటే పాడేస్తారు మొత్తం చరణాలన్నీ కలిపి. కాబట్టి నీ స్వనీతి మీద నీవు ఆధారపడవద్దు. అలాగే స్వనీతి మీద ఆధారపడి కొన్ని వారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఏంటది? బాబేలు గోపురం. స్వనీతి మీద ఆధారపడి బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారు. ఎంత కట్టాలనుకున్నారు? ఆకాశాన్ని అంటునంత బాబేలు గోపురాన్ని కడదామని రెడీ అయ్యారు. కట్టడం మొదలుపెట్టారు. మట్టి కీలు తయారు చేసుకున్నారు, ఇటుకలు తయారు చేసుకున్నారు. ఎంత మంచి ఇంజనీర్లు ఉన్నారు కదా. ఏమైపోయింది? తారుమారైపోయారు, ఆగిపోయింది. వారి యొక్క స్వనీతి అది. దేవుని మీద వారు ఆధారపడకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క సలహా తీసుకోకుండా, చాలా మంది దేవుని సలహా లేకుండానే కొన్ని కార్యక్రమాలను మొదలెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వివాహ కార్యక్రమాలే కానివ్వండి, ఈ కొన్ని శుభకార్యాలే కానివ్వండి, అలాగే కొన్ని గృహ ప్రవేశాలు కానివ్వండి, ఇంట్లో దిగడాలు కానివ్వండి, కొన్ని విషయాలు ఏం చేస్తారంటే వారి సొంత నీతి, వారి స్వనీతి. ప్రభువా, ఇది నీ చిత్తమేనా? ఇది నీకు ఇష్టమేనా? ప్రభువా, ఈ గృహంలో నీవు ఉండండి, నీవు నన్ను నడిపించండి, నాకు ధైర్యం చెప్పండి, నీ సన్నిధిని ఉదయింపజేయండి అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండదు. వారి సొంత ఆలోచనలతో స్టెప్ తీసేసుకుంటారు. ఆ స్టెప్ వలన అవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? తారుమారు అయిపోతూ ఉంటాయి. బాబేలు గోపురం దగ్గర తారుమారు అయిపోయినట్టు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు తారుమారు అయిపోతాయి అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ స్వనీతి వద్దు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. ఒకసారి ఒక రాజుగారు తన ఆస్థానంలో ఒక మంత్రి గారిని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నదంట. ఆ మంత్రి గారు తెలివైనటువంటి వాడుగా ఉండాలని ఒక మంత్రిగా ఏర్పాటు చేసుకోవాలన్నప్పటికీ అప్పటికే అందులో 4 మంత్రులు ఉన్నారంట. 4లో ఒకరిని ముఖ్య మంత్రిగా, తన పక్కన శ్రేష్టమైనటువంటి మంత్రిగా ఏర్పాటు చేయాలని అనుకున్నాడంట. అయితే దానికి ఒక సీటుకి 4 పోటీ పడుతున్నారు. ఒక సీటుకి 4 పోటీ పడుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా వినబడకపోతే నాకు కంప్లైంట్ చేయండి, సౌండ్ బాక్స్ మార్చేస్తాను, లేకపోతే పెద్ద సౌండ్ పెట్టేస్తాను, వెనకాల పెట్టేస్తాను. మీరు ఇలాగే ఉన్నారనుకో, దాని అర్థం ఏంటంటే సౌండ్ బాక్స్ పనిచేస్తుందని అర్థం అన్నమాట. పనిచేస్తున్నాయంటే మీరు ఇలా కదులుతూ ఉంటే సౌండ్ బాక్స్ పనిచేస్తున్నాయి అన్నమాట అనిపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఈ రాజుగారు ఈ 4 మంత్రులు ఒక సీటుకి పోటీ పడుతున్నారు. ఈ 4ని ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో తెలియటం లేదు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఒక తాళం కప్పను తెప్పించారంట. ఒక తాళం కప్పను తెప్పించి ఆ తాళం కప్ప చాలా పెద్దది, చాలా పెద్ద తాళం కప్ప తీసుకుని వచ్చి దాని యొక్క తాళము తల అంటారు కదా, తాళం పైన ఉన్నదాన్ని ఏమంటారు? దాన్ని తాళం కప్ప, దాని కప్ప అని అంటారు. కప్ప అంటే తలకే,
పైన ఉన్నటువంటి తలకాయ, లోపల పెట్టేది చెవి మాట. తాళం చెవి వేరు, తాళం కప్ప వేరు కదా. ఆ తాళం కప్ప తీసుకుని వచ్చి, ఈ తాళం కప్ప చాలా వైజ్ఞానిక పరమైనటువంటిది, గణిత శాస్త్రానికి సంబంధించినటువంటిదిగా ఇది తయారు చేయబడింది. ఓ లెక్క ప్రకారము ఈ నెంబర్లు నొక్కితే ఈ తాళం కప్ప ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మీ మెదడుకి పదును పెట్టి ఈ తాళం కప్పని ఓపెన్ చేస్తారో వారిని నేను మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను అని చెప్పి ఈ రాజుగారు ఆ నలుగురితో కూడా చెప్పారంట. ఇంకది మొదలు ఇక రాత్రంతా వారు నిద్ర లేకుండా వారు ఏం చేస్తున్నారంటే, వారికి అప్పటికి బుక్స్ ఉండవు కదా, తాళపత్ర గ్రంథాలు, తాటేకుల మీద రాసినటువంటి వాటిని తెప్పించుకొని అవన్నీ తిరగేస్తా ఉన్నారంట. ఈక్వేషన్స్, సూత్రాలు, చరిత్ర ఇవన్నీ కూడా బోర్డు అంత వర్క్ చేసేస్తా ఉన్నారంట. నైట్ అంతా వారికి నిద్ర లేదు. వారికి ఏ విధమైనటువంటి నిద్ర వారికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారికి నైట్ అంతా నిద్ర లేకుండా వారు కష్టపడ్డారు, కానీ అందులో ఒక మంత్రి మట్టుకు చక్కగా గుర్రపెట్టి పడుకున్నాడంట. ఒకడు చక్కగా గుర్రపెట్టుకొని పడుకున్నాడంట. మరుసటి దినాన్ని రాజుగారు వచ్చి, ఇదిగో నలుగురిని కూడా రమ్మన్నారు. నలుగురు మంత్రులు కూడా వచ్చారు. ఆ తాళం కప్ప కూడా తెమ్మన్నారు. ఆ తాళం కప్పను కూడా జాగ్రత్తగా తెచ్చి ఆ బల్ల మీద పెట్టినప్పటికీ వీరి యొక్క గుండెలో అదురు పుడతా ఉంది. ఈ నలుగురు గుండెలో అదురు పుడతా ఉంది. నేను చెప్పిన సంగతి ఏం చేశారు? గణిత శాస్త్రాన్ని బాగా చదివారా? మీరు బాగా రెడీ అయిపోయి వచ్చారా అని అడిగితే ఆ ముగ్గురు కూడా తలదించుకుని ఉన్నారంట. ఏమి అలా తలదించుకున్నారంటే, రాజా మాకు అంతు పట్టడం లేదు, మాకు అంతు చిక్కటం లేదు, అది ఎలాగ ఓపెన్ చేయాలో మాకు తెలియటం లేదు అని అడిగాడంట. సరే ముగ్గురు పక్కన ఉండండి, నీ సంగతి ఏంటి అని మిగిలినటువంటి వాడిని అడిగాడట. రాజా నేను ఓపెన్ చేస్తాను అన్నాడంట. దగ్గరికి వచ్చాడంట. ఆ తాళం కప్పు తీసుకుని దాన్ని ఇలాగ పైకి ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయిపోయిందంట. అంటే దానికి తాళమే వేయలేదు. ఇలాగ వెళ్ళి ఓపెన్ చేసేసాడంట. వెంటనే అది ఓపెన్ అయిపోయిందంట. అప్పుడు వెంటనే నీకు భయం లేక, దిగులు లేక, ఎటువంటి నీలో ఈ యొక్క మనశ్శాంతి నీవు కోల్పోకుండా, సమస్య వచ్చినప్పుడు నీవు ధీటుగా, ధైర్యంగా నీవు ఉన్నావు కాబట్టి నీవే నా రాజకోటలో మంత్రివి అని చెప్పి వెంటనే పదవించాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ప్రభు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయదు. మీ చింత యావత్తు నా మీద వేయడని ప్రభు చెప్తూ ఉంటే నీకు దిగులెందుకు? నీ స్వనీతి ఎందుకు? నీ సొంత ఆలోచనలు ఎందుకు? సొంత ఉద్దేశాలు ఎందుకు? నీవు ప్రతి సమస్యని కూడా నీ స్వనీతి మీద నీవు ఆధారపడకుండా దేవుని నీతి మీద నీవు ఆధారపడాలా. హల్లెలూయా. అందుకే దావీదు మహాభక్తుడు ఒక మాట అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. ఏమండి, ఎంత చక్కగా మాట్లాడుతానండి. ఈరోజు మన ఆధారం ఎవరు? ఆయనే. మన ఆశ్రయం ఆయనే, మన దుర్గం ఆయనే. కాబట్టి నీ సొంత ఆలోచన కాదు. ఈరోజు దేవుని సముఖమందు నేను తెలియజేస్తున్నాను, ఒకవేళ గర్భఫలములు లేక ఉంటున్నారేమో, నీవు ఎప్పుడైనా భార్యాభర్తగా నీవు నీ సొంత ఆలోచనలు చేయక, ఏవేవో ఉన్నాయి కదా, ఏ సరోగసి, ఇంకేంటిది, ఏవో ఉన్నాయి మందులు, మాకులు, ఇచ్చి దగ్గర నువ్వు వెళ్ళిపోక, వాటికి వెళ్ళడానికి సరదా పడతారు. కానీ తెల్లారు లేచి 4 గంటలకి భార్యాభర్తలు ఇద్దరు మోకాళ్ళు లేచి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఇచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు అన్యాయం చేయడు. ఆయన ఇశ్రాయేలుకు ఆధారం ఒకడు వాడు, నరుడు కాదు. ఆయన అబద్ధమానుడు. ఆయన వాగ్దానాన్ని సత్యాలు. నీవు ఏ రోజైనా ఉదయం 4 గంటలు వేసి భార్యగా భర్తగా మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో మొరపెట్టారా?
ఒక ఆర్థిక సమస్య ఉంది, రుణ బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, లేబడి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు లేచి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావా? నీ బిడ్డలు మారటం లేదు, రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. నీ చెప్పుడు మాటలు వారు వింటూ ఉన్నారు, నీ మాటలు వారు వింటం లేదు. ఏ రోజైనా భార్య భర్తగా నీ ఉదయాన్నే 4 గంటలు వేసి మోకాలు వేసి ప్రార్థన చేసావా? నీ భర్త మార్పు లేదు, మందిరానికి రావటం లేదు, తిరుగుతూ ఉన్నాడు, ఉచ్చుల్లో పడిపోతూ ఉన్నాడు, త్రాగుడికి బానిస అయిపోతూ ఉన్నాడు. ఏ రోజైనా నువ్వు లేచి ఉదయం 4 గంటలకు మోకరించి నువ్వు ప్రార్థన చేసావా? అది చెయ్యమండి, అది చెయ్యము. దేవుడి దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయవు. లేచే సమయమే 7, 8 అయిపోతుంది. ఇంకెలాగపోతాయండి? ఆశ్రయించడం అంటే దేవుడి దగ్గరికి వచ్చేసి అడగడం కాదు. ఆశ్రయించడం అంటే నువ్వు లేచి పెద్దల కన్నా లేచి నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు ప్రభుని అడగాల, నువ్వు గోజేయాలా. నీ బిడ్డల యొక్క ఉద్యోగం కొరకు, భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు. అడగంటే అమ్మాయినా పెట్టదని మనమే చెప్తాం కదా. ప్రభుని నువ్వు గోజేయాలా. అడుగుడి ఇయ్యబడిన, తక్కుడి తీయబడిన, వెతకుడి దొరుకును. ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఎటో చేస్తున్నారా? మరి చేస్తున్నారా? 4 గంటలు లేచి ప్రార్థన చేసిన వారు ఉంటే ధన్యులు అవుదురుగాక. మోషే ఎక్కడ సంబంధాలు వస్తాయా అని చెప్పి ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ధన్యులు అవుదురుగాక. నువ్వు ఇంకా ప్రార్థన చేయి. ప్రభు నీ బిడ్డలు విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన విడుదల దయచేస్తాడు. నీ స్వనీతికి పోక, నీ స్వనీతికి నీవు వెళ్ళిపోక, నీ సొంత నిర్ణయానికి వెళ్ళిపోయి దేవుడు నాకు చేయడు, దేవుడు నన్ను చూడ్డు, నా దారి నాదే అని నువ్వు వెళ్ళిపోతే నీ దారి గోదారే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని మీద ఆధారపడదాం, స్వనీతి మీద కాదు. మన స్వనీతి మురికి గుడ్డ వల్లే ఉంటా ఉంది. దేవుని ఆశ్రయిద్దాను. ఆయన ఆశ్రయించిన నరుడు ధాన్యుడు. అతి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.